నేను కోరుకుంటుంది మేనిఫెస్టోలో ముఖ్యంగా జనసేనకి సంబంధించిన సపోర్టర్స్ చాలా మంది, ముఖ్యంగా శేఖర్ గారు కూడా, నేను వైజాగ్ ఇవన్నీ తిరుగుతున్నప్పుడు స్కూల్స్ లో చిన్న బిడ్డలకి, వయసు వస్తున్న బిడ్డలకి, ఆడబిడ్డలకి సరైన టాయిలెట్ ఫెసిలిటీస్ లేకపోవడం, చదువు ఆపేయటం గిరిజన్ ట్రైబల్ స్కూల్స్ లో కానీ. అలాగే నేను అరకుకి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతుంది, 13-14 ఏళ్ళ పిల్లలు, మాకు స్కూల్స్ హాస్టల్స్ లో ఉండాలి అంటే రాత్రుల పూట రాళ్ళు వేసేస్తున్నారు, భయపెట్టేస్తున్నారు, రకరకాల ఆకతాయిలు వస్తున్నారంటే నేను కోరుకుంది కూడా ఎక్కడైతే గర్ల్ హాస్టల్స్ ఉన్నాయో సెక్యూరిటీ మెషర్స్ చాలా బలంగా తీసుకుంటుంది జనసేన ప్రభుత్వం రాగానే. విల్ మేక్ ష్యూర్ సరిహద్దు బలమైన గోడలు నిర్మించి వారికి భద్రత బలంగా కల్పిస్తాం అన్ని హాస్టల్స్లోనూ. అలాగే నన్ను కోరుకుంటుంది కూడా చాలా మంది ఆడపడుచులు, ప్రత్యేకించి మాకు బస్సెస్ కానీ, ఈవెన్ ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళటానికి కానీ, రకరకాల ఊర్లు వెళ్ళటానికి కానీ, ప్రత్యేకించి వాళ్ళు మా తల్లిదండ్రులు భయపడుతున్నారంటే విమెన్ సేఫ్టీ బస్సెస్ అంటే, ఓన్లీ విమెన్ ప్యాసింజర్స్ ఉండే బస్సెస్ అంటే డెఫినెట్గా మహిళలకే, కేవలం మహిళలు ప్రయాణించే విధంగా అలాంటి బస్ సౌకర్యం కూడా ఎక్కడెక్కడ డిమాండ్ ఉందో, ఎవరైతే కోరుకుంటారో ఆ రూట్స్ లో విమెన్ సేఫ్టీస్, ముఖ్యంగా గర్ల్ స్టూడెంట్స్ కానీ విద్యార్థినులకి దానికి సంబంధించిన బస్ సౌకర్యం కల్పిస్తామని మన మేనిఫెస్టోలో కూడా నిర్ణయం తీసుకున్నాం. అలాగే మేము అరకు కింద వెళ్తున్నప్పుడు ముఖ్యంగా హైజీన్, విమెన్ హైజీన్ చాలా అవసరం. పాపం చాలా మంది స్కూల్స్కి వెళ్తే ఎందుకు మానేశారమ్మా అని అడిగితే వాళ్ళు అంటే నాతోటి ఎంత నిర్మోహమాటంగా మాట్లాడగలరంటే, ఇచ్చాపురంలో ఇలాంటి ఒక మీటింగ్ జరిగితే ఒక తల్లి వచ్చి, నా టీనేజ్ బిడ్డలు ఇద్దరు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న పిల్లలు, గైనకాలజిస్ట్ లేరు, ఫీమేల్ గైనకాలజిస్ట్ ప్రతి మండలంలో ఉండే ఏర్పాటు, అలాంటి హాస్పిటల్స్ ఉండేలాగా ఖచ్చితంగా జనసేన పార్టీ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఒక ఆడపడుచుతో తన బిడ్డల్ని తీసుకెళ్లి మేల్ గైనకాలజిస్ట్ చూపించాలంటే ఎంత ఇబ్బంది పడుతుందో నాకు అర్థమైంది. అందుకని అతను ప్రభావితం చేసి విల్ మేక్ షూర్ దట్ ఒక ఫీమేల్ గైనకాలజిస్ట్ ఉండేలాగా ప్రతి మండలంలో, హాస్పిటల్లో, ప్రైమరీ హెల్త్ కేర్లో ఫీమేల్ గైనకాలజిస్ట్ ఉండేలాగా నిర్ణయాలు తీసుకున్నాం. అలాగే ముఖ్యంగా ఇది మిగతా మగవాళ్ళు మాట్లాడడానికి ఇబ్బంది పడతారు, కానీ నేను నాకు 2 కూతుర్లు, నేను అర్థం చేసుకున్న వాడిని కాబట్టి శేఖర్ గారు ఒక అమేజింగ్ చిన్నప్పటి సహాయంతో వచ్చాను, మాకు సహాయం చేయడానికి వచ్చాను. చాలా మంది ఆడపిల్లలు హైజీన్ లేకపోవడం వల్ల, యుక్త వయసులో వచ్చే సమస్య, పరిస్థితుల వల్ల, మార్పుల వల్ల వచ్చే హైజీన్ కోసం ఆయన 13 జిల్లాల్లో 13 యూనిట్స్, ఆ 13 యూనిట్స్ శానిటరీ నాప్కిన్ యూనిట్స్ ని ఫ్రీగా ప్రొవైడ్ చేసే ఆయన తీసుకున్నాను. అందుకే మనస్ఫూర్తిగా శేఖర్ గారిని, ఆయన ఆర్గనైజేషన్ తరఫున జనసేనకి ఇలా చేయడం మీకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటాం.